రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా. ఇది నేను నా సొంతంగా కొని రివ్యూ చేస్తున్నాను, బ్రాండ్ అయితే నాకు పంపించలేదు. నేను కొన్నా గానీ నాకు ఇప్పుడు వచ్చిన రివ్యూ యూనిట్స్ అన్నింటితో కంపేర్ చేస్తే ఈ ఫోనే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో ఇచ్చారు. అందుకే చెప్తున్నా, నాకు వచ్చిన రివ్యూ యూనిట్స్ కంటే కూడా ఇది చాలా బాగుంది. సో కొంచెం న్యూట్రల్ గా ఉండండి. ఒకవేళ మోటో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని అగెనిస్ట్ గా తీసుకోవద్దు. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా ఎక్స్పీరియన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోటో 860 స్టైలస్ ఈ మొబైల్ గురించి కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజుల నుంచి నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నా. చాలా మందికి మీలో ఒక డౌట్ ఉండొచ్చు, నిన్న ఈ ఫోన్ కి సేల్ వస్తుంది కదా, అప్పుడు ఎలా కొన్నావు అని చెప్పి. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను కొన్నాను. డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పెద్ద స్టోర్స్, క్రోమా, రిలయన్స్, సోనోవిజన్, బిగ్ సి, హ్యాపీ మొబైల్స్, ఇలా పెద్ద పెద్ద స్టోర్స్ ఏవైతే అవుట్లెట్స్ ఉంటాయో వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ సప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫోన్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా. చాలా రోజుల తర్వాత దిల్ ఖుష్ ఫోన్ అనమాట ఇది. ప్రతి సెగ్మెంట్ లో ఆల్ రౌండర్ కింద ఒకటి ఉంది, ఒకటి లేదంటే కాదు, ప్రతి ఒక్కటి ఇచ్చేసారు. ఇది 23,000 రూపాయలు. ఆ బడ్జెట్ లో ఏవే ఫీచర్స్ కావాలో ప్రతి ఒక్కటి దీంట్లో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, NFC దీంట్లో ఉంది, వైర్లెస్ ఛార్జ్ దీంట్లో ఉంది, SD కార్డ్ సపోర్ట్ దీంట్లో ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్. రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన ఇయర్ ఫోన్స్ OnePlus Nord డిజిటల్, దీని గురించి రివ్యూ కూడా చేసా. ఏ బ్రాండ్ ఇస్తుంది ఇప్పుడు 3.5 హెడ్ ఫోన్ జాక్? ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా మాట్లాడతా. ఒకే ఒక్క రకమైన ఇది గేమింగ్ అనే సెట్ ఆఫ్ మైండ్ సెట్ కనుక మీకు ఉంటే ఈ ఫోన్ వద్దు, కానీ రిమైనింగ్ ప్రతి ఆస్పెక్ట్ లో ఈ ఫోన్ మిమ్మల్ని టెక్ చేసింది. నాకైతే మరి ముఖ్యంగా చాలా బాగా నచ్చింది. సరే, ఇంకా లేట్ చేయను, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే మోటోరోలా 860 స్టైలస్ అని రాస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అని మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే స్నాప్డ్రాగన్, డాల్బీ అట్మోస్, NFC, కార్నింగ్ అండ్ లైటియా హైరిస్ ఆడియో, ఇవన్నీ బ్యాడ్జింగ్స్ వీళ్ళకి కనబడుతున్నాయి. అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ మాకు ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఇందులో సిమ్ ఎజెక్టింగ్ పిన్, పేపర్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఫోన్ కనబడుతుంది. 68 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. Type C ఛార్జర్, ఇది చాలా మంచి విషయం. అండ్ Type C టు Type C కేబుల్ ఒకటి వస్తుంది, ఇది కూడా చాలా మంచి విషయం. Type C టు Type C కేబుల్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్ కంటెంట్ పరంగా మనం థమ్స్ అప్ ఇవ్వలేము, ఎందుకంటే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ రావట్లేదు. ఫోన్ కి ప్రీ అప్లైడ్ రాదు, మనం సపరేట్ గా వేయించుకోవాలి. కొంచెం ఇబ్బంది దొరకడం. కాకపోతే ఆల్టర్నేటివ్ ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి వేరే ఫోన్స్ దీనికి సెట్ చేసేసా. బ్యాక్ కేస్ కూడా బాక్స్ లో రావట్లేదు. బ్యాక్ కేస్ అండ్ ఫ్రంట్ గ్లాస్ రెండు మీరు సపరేట్ గా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడే ముందు ప్రైసింగ్ గురించి మాట్లాడదాం. 23,000 రూపాయలకి వస్తుంది. నాకు అక్కడ బాగా నచ్చింది ప్రైసింగ్. నేను మినిమం 25,000 రూపాయలు పైన పెడతారు అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదే ఫోన్ వివో, ఒప్పో, రియల్మీ, OnePlus ఇలాంటి బ్రాండింగ్ నుంచి కనుక బయటకు వచ్చింటే ఖచ్చితంగా 25,000 రూపాయలు పైనే పెట్టుండేవాళ్ళు. దట్టు ఇది ఒకటే వేరియంట్ లో వస్తుంది. 8GB 256GB వేరియంట్. చాలా మంచి మూవీ ఇది. మోటోరోలా నుంచి పనికొచ్చేది ఒకటే వేరియంట్ తీసుకొచ్చారు. సరే, ఇది పక్కకు పెడదాం. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కాదు, అసలు అది పనికిరాదు కూడా. ఆ ప్రొటెక్షన్ ఉన్నా లేకపోయినా ఒకటే. మినిమం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i, విక్టర్స్ ఇట్లాంటివి ఇచ్చుంటే బాగుండేది. ఇంకా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ ఉంది. డ్రాప్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. IP రేటింగ్స్ పరంగా అయితే IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలానే డైరెక్ట్ గా మీరు కావాలని పెట్టమాకండి, వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ క్లెయిమ్ అవ్వదు. ఇంకా చేతిలో కంఫర్ట్ అండ్ డిజైన్ వీటి పరంగా మాట్లాడదాం. ది బెస్ట్ ఉంది చేతిలో కంఫర్ట్ పరంగా. నార్మల్ గా కర్వ్డ్ డిస్ప్లే యూస్ చేసినప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు, బట్ ఇందులో ఆ ఫీల్ లేదు. చేతిలో పట్టుకుంటున్నప్పుడు ఆ బాక్సీ ఫినిష్ ఉంది. చేతిలో చాలా కంఫర్ట్ గా మీరు పట్టుకోవచ్చు. అండ్ ఫోన్ కూడా లైట్ వెయిట్ గా ఉంది, ఎక్కడ హెవీ అనిపించదు. ఈవెన్ లేడీస్ అయినా కానీ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫోన్ మరీ పెద్దగా ఉన్నట్లు కూడా అనిపించదు. సింగిల్ హ్యాండ్ లో యూస్ చేసుకోవడానికి కూడా మాక్సిమం ట్రై చేయొచ్చు. అండ్ వెనక డిజైన్ ఇది ప్యాంటోన్ కలర్స్ లో వస్తుంది. 2 వేరియంట్స్ బ్లూ కలర్, ఒకటి డార్క్ బ్లూ ఉంది, కొద్దిగా బ్లాకిష్ షేడ్ లో ఉండిద్ది అది. అండ్ రెండోది ఈ కలర్. నాకు యాక్చువల్లీ ఆ కలరే బాగా నచ్చింది, బట్ ఆఫ్లైన్ లో ఈ కలర్ ఉండడం వల్ల దీన్నే తెప్పించడం జరిగింది. ఫోన్ కి స్టార్ ఐటమ్ ఏంటి అంటే ఫస్ట్ స్టైల్. జనరల్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో నా ప్రైమరీ డివైస్ 15 Pro Max కంటే కూడా నేను ఎక్కువ S25 Ultra యూస్ చేస్తున్నా. ఇందులో S Pen చాలా బాగా ఉపయోగపడింది నాకు. సో మాక్సిమం ఈ S Pen లో ఉండే ఫీచర్స్ అన్ని కూడా ఈ మోటో స్టైలస్ లో ఉన్నాయని చెప్పండి, మీరు నమ్ముతారా? వాస్తవం అది. యాక్చువల్గా S25 Ultra లో ఇంతకు ముందు మనకి బటన్ ఉండి, ఆ బటన్ కి చాలా రకమైన ఫీచర్స్ ఉండేవి. ఎయిర్ కమాండ్స్ కానివ్వండి, కెమెరా షట్టర్ బటన్ కానివ్వండి, ఇవన్నీ ఉండేవి. S25 Ultra నుంచి అవన్నీ తీసేశారు. ఏవేవైతే ఇప్పుడు S25 Ultra లో చేయగలుగుతున్నాం, రాసుకోవడం అండ్ స్కెచ్ టు ఇమేజ్ చేయడం అండ్ స్క్రీన్ షాట్ ని క్యాప్చర్ చేసుకోవడం, నచ్చిన ఏరియాస్ వరకు, అలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఈ మోటో 860 స్టైలస్ లో సపోర్ట్ ఉన్నాయి. మొత్తం అల్యూమినియం పెన్ ఇది. అండ్ పైన నిబ్బు కూడా మెటల్ నిబ్బే ఇచ్చారు. సో దానివల్ల స్క్రీన్ కెపాసిటెన్స్ తీసుకొని ఇది వర్క్ అవుతుంది. అంటే మాన్యువల్ గా ఫిజికల్ గా వర్క్ అవుతుంది, బ్లూటూత్ రేంజ్ యూస్ చేసుకుని కాదు. అండ్ మీరు ఒకవేళ పెన్ ని చాలా సేపు ఈ ఫోన్ లో ఉంచకుండా దూరంగా ఎక్కడైనా పెట్టేశారనుకోండి, పెన్ లోపల పెట్టలేదురా బాబు అని చెప్పి మనకి ఇది గుర్తు చేస్తుంది. సో స్టైలస్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. కుదిరితే నేను ఒక షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను దీని మీద. స్టైలస్ తర్వాత నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్లు 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చెప్పాలి. అవి నేను రీసెంట్ టైమ్స్ లో బాగా మిస్ అవుతున్నాను. ఒకటి 3.5 హెడ్ ఫోన్ జాక్. డాల్బీ అట్మోస్ ఇష్టపడే వాళ్ళకి హెడ్ ఫోన్స్ యూస్ చేసుకుని మీరు కనుక మంచి మ్యూజిక్ ప్లే చేస్తే, ఇది 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్, Type C ఇయర్ ఫోన్స్ కాదు.
కాదు, హై ఫిడిలిటీ ఆడియో మీకు వచ్చింది. దాన్ని నేను ఈ ఫోన్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ SD కార్డ్ సపోర్ట్. 1 TB వరకు మీరు SD కార్డ్ యూస్ చేసుకొని స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 4 NFC. ఇందులో మీరు ఒకవేళ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలి, వెళ్ళి ట్యాప్ చేసి పేమెంట్స్ చేయాలి, NFC తో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. IR బ్లాస్టర్ అయితే లేదు, NFC అయితే ఉంది. సరే, ఇంక ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది ఈ ప్రాసెసర్ కి. కేపబిలిటీస్ వీటి పరంగా మాట్లాడితే మోస్ట్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఎగ్జాంపుల్ గేమింగ్ కానివ్వండి, లేదా హెవీ పెద్ద టాస్క్లు మేనేజ్ చేయడంలో కానివ్వండి, ఈ ప్రాసెసర్ అంత ఇదిగా పర్ఫార్మ్ చేయలేదు. అందుకే ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఒకవేళ డే టు డే యాక్టివిటీస్ వరకు పర్ఫార్మ్ చేస్తాను, రెగ్యులర్ గా యూస్ చేసుకునే వాటి వరకు ఇది సర్వైవ్ అవుతుంది. ఏవైతే హెవీ గ్రాఫిక్ యాప్స్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటివి వీటిని హెవీ గ్రాఫిక్స్ లో ఇది హ్యాండిల్ చేయలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. టెక్నికల్ స్కోర్స్ అయితే Antutu స్కోర్స్ ఈ ప్రాసెసర్ మాక్సిమం 6 lakhs వరకు మాత్రమే స్కోర్ చేయగలిగింది. నా దగ్గర ఉండే వేస్ మాక్సిమం 5,77,000 వరకు స్కోర్ చేసింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి చూసా, 85% వరకు వచ్చింది. ఇక్కడ కొంచెం ఇంబ్యాలెన్స్ అయినట్టు అనిపించింది. 90% అబోవ్ రావాల్సింది, బట్ 85% దగ్గరే థ్రాటిల్ అయింది. ఇంకా రియల్ లైఫ్ లో గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది. అంటే 60 FPS లోనే సపోర్ట్ ఉంది, 90 FPS సపోర్ట్ అయితే లేదు. ఇందులో అయితే లాక్స్ ఎక్కడ అనిపించలేదు. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా, ఓవర్ హీట్ అవడం అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. నా వరకు పర్ఫార్మెన్స్ పరంగా కూడా రిమైనింగ్ అన్ని ఫీచర్స్ బాగా ఇచ్చారు కాబట్టి పెద్ద కంప్లైంట్స్ అనిపించలేదు. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. ఇందులో ఎవ్రీ టైం చేసే పొరపాటు UFS 2.2 తో వస్తుంది. ఇది UFS 3.1 స్టోరేజ్ టైప్ మినిమం ఇస్తే బాగుంటుంది. అండ్ Type-C పోర్ట్, ఇది USB Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. Elgato లాంటి క్యాప్చర్ కార్డులు, స్ట్రీమింగ్ డివైస్ మీరు కనెక్ట్ చేసుకోలేరు. అండ్ వైర్లెస్ డిస్ప్లే లా కూడా మనం కనెక్ట్ చేయలేం. బట్ ఎవ్రీ టైం నేను టెస్ట్ చేసేలాగే Samsung T7 SSD ని కనెక్ట్ చేసి చూసా, 1 TB SSD ని డిటెక్ట్ చేస్తుంది ఇది. అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా మరీ అంత స్లో ఏమి లేవు, మోడరేట్ గా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. SSD తో పాటు Type-C పెన్ డ్రైవ్స్ కూడా కనెక్ట్ చేసి చూసా, పెన్ డ్రైవ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే, మీరు ఒకవేళ ఈ కాంటెంట్ వస్తుందని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్ ఇదే. చాలా ఎఫర్ట్స్ చేస్తున్నా, కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పడుతున్నాయి. అన్ని రివ్యూస్ మీకు ఆనెస్ట్ అండ్ జెన్యూన్ గా ఇస్తున్నాను. అవి మీకు నచ్చి ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ నా నుంచి మీకు వచ్చేలా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ కి సపోర్ట్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్ పరంగా మాట్లాడదాం. జియో యూజర్స్ కి VoNR సపోర్ట్ ఉంటుంది, బట్ ఈ ఫోన్ లో VoNR సపోర్ట్ లేదు. మల్టిపుల్ సిమ్స్ కూడా నేను యూస్ చేసి చూశాను. నా దగ్గర Nothing 3A Pro అండ్ Samsung S25 Ultra, రీసెంట్ గా వచ్చిన iQOO Z10 వీటిలో కూడా VoNR సపోర్ట్ చూశాను. దీంట్లో అయితే VoNR సపోర్ట్ ఇవ్వలేదు. బట్ కాల్స్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏ ప్రాబ్లం లేదు. వాయిస్ ఓవర్ LTE అంటే 4G మీద మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. కాల్స్ మధ్యలో డిస్కనెక్ట్ అవ్వడం కానీ, కాల్స్ డ్రాప్ అవడం కానీ ఇట్లాంటివి ఏం నేను ఫేస్ చేయలేదు. బట్ స్టాక్ డైలర్తో వస్తుంది. అంటే గూగుల్ వార్ డైలర్, మొత్తం గూగుల్ యాప్స్ వాడతారు ఈ మోటో వాళ్ళు, సొంతంగా ఏం బిల్డ్ చేయట్లా. కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు బీప్ సౌండ్ కానీ, అనౌన్స్మెంట్ కానీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా వైఫై 6E సపోర్ట్ తో వస్తుంది. లేటెస్ట్ ఇది, వైఫై 6 కూడా కాదు, వైఫై 6E సపోర్ట్ తో వస్తుంది. 6 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసిద్ది. ఇది చాలా మంచి విషయం. అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా బ్లూటూత్ 5.4 లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ తో వస్తుంది. సరే, ఇంక ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5 కి రెజల్యూషన్ POLED 120 Hz ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే కాదు. ఇదే బడ్జెట్ లో మీకు మోటో H60 ఫ్యూజన్ కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. ఇందులో ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. నా వరకు మాత్రం డిస్ప్లే చాలా బాగా అనిపించింది. బ్రైట్నెస్ కూడా 3000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. నామినల్ గా మీకు 1400 nits అయితే విజిబుల్ ఉంటాయి, ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ ఎక్కడైనా. HDR కాంటెంట్ పీక్ లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు 3000 nits. HDR అంటే గుర్తొచ్చింది, ఈ ఫోన్ కి HDR సపోర్ట్ చూపించట్లేదు. బట్ నేను గూగుల్లో ఎక్కడ చెక్ చేసినా కానీ HDR సపోర్ట్ అని చూపిస్తుంది. అండ్ వీళ్ళ వెబ్సైట్ లో అయితే HDR పర్టికులర్ గా వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. ఎక్కడ HDR క్లెయిమ్ కూడా చేయట్లేదు. నాకు తెలిసినంత వరకు HDR లేదు. HDR లేకపోతే మాత్రం మీ ఫోన్ కి పెద్ద మైనస్ అవుతుంది. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.68% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. బెజల్స్ అనేవి చాలా తిన్నర్ బెజల్స్, మీకు సైడ్స్ బార్డర్స్ ఎక్కడ అనిపించట్లేదు. డిస్ప్లే డెన్సిటీ కూడా చాలా డెప్త్ ఉంది. 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఇక్కడే నేను చాలా ఇంప్రెస్ అయ్యా. కలర్స్ చాలా డీటెయిల్డ్ గా, చాలా డెప్త్ గా కనబడుతున్నాయి. ట్రూ టు దై కలర్స్ చూపిస్తుంది. వివిడ్ కలర్స్ అండ్ వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది. OTT ప్లాట్ఫామ్స్ Amazon Prime లాంటి వాటిలో HD కాంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. బ్లూరేస్ లాంటి వాటిని కూడా ఫిల్టర్ అవుట్ చేస్తుంది. డిస్ప్లే కి డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ అయితే ఏమీ లేవు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అండ్ బై ద వే స్పీకర్స్ ఇవి స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ రెండింటి సెపరేషన్ కూడా బాగుంది. బట్ లౌడ్ ఉన్నాయి స్పీకర్స్. 860 ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే దీంట్లో లౌడ్ ఉన్నాయి. స్పీకర్స్ క్లారిటీ ఉన్నాయి అండ్ లౌడ్ కూడా ఉన్నాయి. అలానే ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసింది. బోత్ హెడ్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు డాల్బీ అట్మాస్ యూజ్ చేయొచ్చు అండ్ స్పీకర్స్ కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండిద్ది.
ఓవరాల్ స్పీకర్స్ పరంగా కూడా మీరు ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. మోటరోలా దుమ్ము దులిపేస్తుంది, కాకపోతే దీంట్లో కొద్దిగా బగ్స్ ఉన్నాయి కెమెరాస్ పరంగా. అవి అప్డేట్ లో ఫిక్స్ చేసేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొద్దిగా సాచురేషన్ లెవెల్స్ లో వీళ్ళు బాగు చేయాల్సి ఉంది. అవి మీకు కెమెరా శాంపిల్స్ వేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ నౌ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఇదే కెమెరా మీకు డెప్త్ సెన్సర్ కింద అండ్ మ్యాక్రో సెన్సర్ కింద ఉపయోగపడుద్ది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అండ్ సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. చాలా మంచి ట్రెమెండస్ జాబ్ చేస్తుంది. అది డీటెయిల్స్ పరంగా కానివ్వండి, కలర్స్ పరంగా కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ని ప్రాసెస్ చేయడంలో కానివ్వండి, ఎవ్రీథింగ్, లైట్ ఇంటేక్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ లో లైట్ లో మనం క్యాప్చర్ చేస్తున్నా కూడా లైట్ ఇంటేక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని ఆన్ పాయింట్ అండ్ చాలా బాగా అనిపిస్తున్నాయి. కెమెరాస్ పరంగా మాత్రం మీరు ఒకవేళ హై ప్రయారిటీ ఫోటోస్ కి ఇస్తారనుకుంటే ఈ 60 ఫ్యూజన్ గానీ లేదా 60 స్టైలిష్ ని గానీ ఖచ్చితంగా పిక్ చేసుకోండి. ప్రైమరీ కెమెరాలో కలర్స్ వరకు చాలా న్యూట్రల్ గా ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేచురల్ కలర్స్ కూడా ట్రై చేస్తుంది. కొద్దిగా వివిడ్ కలర్స్ వస్తున్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు 35mm అండ్ 50mm ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొద్దిగా కలర్స్ బయట ఒకవేళ కనుక సన్ షేడ్ అవుతున్న టైం అంటే కొద్దిగా ఆరెంజ్ షేడ్ వస్తున్న టైంలో ఫోటోస్ తీస్తే అవి ప్యూర్లీ సాచురేట్ అయిపోతున్నాయి. చాలా వరకు ఫేస్ కూడా అదే రెడ్డిష్ ఆరెంజ్ టోన్ లోకి వెళ్ళిపోతుంది. అదొక్కటి నాకు కంప్లైంట్ అనిపించింది. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ దాన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. చాలా మంచి బంధనం కనపడింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బోత్ పోర్ట్రేట్ షాట్స్ అండ్ నార్మల్ షాట్ డీటెయిల్స్ పరంగా కానివ్వండి, కలర్స్, స్కిన్ టోన్స్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నో కంప్లైంట్స్ అట్ ఆల్. ఖచ్చితంగా మీరు కూడా ఇంప్రెస్ అవుతారు సెల్ఫీస్ అవి లాంటివి తీసుకోవాలనుకుంటే. అండ్ ఇంకా లో లైట్ పరంగా మాట్లాడితే డే లైట్ తో కంపేర్ చేస్తే ఒక 20% వరకు తక్కువగా అనిపిస్తుంది. అంటే కొద్దిగా లైట్ సినారియోస్ అండ్ రెండు కలర్స్ ని కరెక్ట్ గా అసెస్ చేయడంలో ఇంకొంచెం బెటర్ ప్రాసెస్ చేయొచ్చేమో అట్లా అనిపించింది. అండ్ డీటెయిల్స్ కూడా డే లైట్ లో ఉన్నంత కాకుండా టెక్స్చర్ మిస్ అయిపోతుంది లో లైట్ లోకి వచ్చేటప్పటికి. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ రేర్ సైడ్ 3 రకాలుగా మీరు 4K 30fps రికార్డ్ చేయొచ్చు. ఒకటి నార్మల్ మోడ్ లో 4K 30fps రికార్డ్ చేయొచ్చు, వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి 4K 30fps రికార్డ్ చేయొచ్చు, మ్యాక్రో సెన్సర్ అంటే మ్యాక్రో వీడియోస్ ని కూడా 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30fps రికార్డ్ చేయొచ్చు. మొత్తం ఫోన్ లో ఉన్న 4 మోడ్స్ లో కూడా 4K 30fps అన్ని 4K 30fps సపోర్ట్ చేస్తాయి. బట్ నాకు కంప్లైంట్ అనిపించిందల్లా మైక్ క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు అంత గొప్పగా అనిపించలేదు. ఫుటేజ్ చూసేయండి, తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మోటో 860 స్టైలస్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30fps లో రికార్డ్ అవుతుంది. డే లైట్ శాంపుల్ ఇది. ఆ టైం అప్రాక్సిమేట్ గా ఈవినింగ్ 4 o'clock అయింది. ఈ వీడియో మోటో 860 స్టైలస్ నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30fps లో రికార్డ్ అవుతుంది. డే లైట్ శాంపుల్ ఇది. టైం అప్రాక్సిమేట్ గా 4 o'clock అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మోటో 860 స్టైలస్ నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. వైడ్ యాంగిల్ కెమెరా మీరు ఒకవేళ వైడ్ యాంగిల్ లో రికార్డ్ చేసుకోవాలనుకున్నా వైడ్ యాంగిల్ 4K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇప్పుడు ఒకసారి మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. బ్యాటరీ పరంగా 60 ఫ్యూజన్ లో లాగా 5500 mAh ఇచ్చింటే బాగుండేది అనిపించింది. మీరు ఒకవేళ గేమ్స్ లాంటివి ఏమన్నా ఇన్వాల్వ్ చేశారనుకోండి ఈవినింగ్ అలా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు నేను గేమ్స్ అట్లాంటివి ఏమి ఆడను, మోడరేట్ యూజర్ అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డేని హార్డ్లీ మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. బెడ్ టైం కి వెళ్ళేంత వరకు అయితే ఖచ్చితంగా సర్వైవ్ అయ్యింది. ఆర్ ఎల్స్ ఈవినింగ్ కే మీరు ఛార్జ్ చేసుకునేట్లయితే చూసుకోండి. స్క్రీన్ ఆన్ టైం 6 to 7 hours మధ్యలో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. 7 hours పైన అంటే కొంచెం ఇబ్బంది. బ్యాటరీ పరంగా మరీ తక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి అండ్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. మోడరేట్ గా ఒక్క వర్కింగ్ డే తో వస్తుంది. బట్ బెస్ట్ పార్ట్ ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వీళ్ళు బాక్స్ లో ఇచ్చే 68 వాట్ టర్బో ఛార్జర్ యూస్ చేశారు అనుకోండి 45 to 50 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఫెయిర్ ఇనఫ్ మంచి ఛార్జింగ్ స్పీడ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కొంచెం కింద కనిపించింది. ఆ ప్లేస్మెంట్ కొంచెం పైన ఇచ్చిండే బాగుండేది. బట్ అన్లాకింగ్స్ పరంగా అయితే ఎక్కడ ఫెయిల్ యూస్ అయితే ఏమీ లేవు. ఎలా యూస్ చేసినా కానీ చాలా త్వరగా తీసుకుంటుంది. అండ్ ఇంకా UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ వీటి పరంగా మాట్లాడదాం. ఇది Android 15 బేస్డ్ ఆన్ ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద వస్తుంది. హెలో UI తో అప్డేట్స్ పరంగా కొంచెం మోటో ఫాస్ట్ అయితే బాగుంటుంది. వివో ఐక్యూ ఇచ్చినట్లు. అలానే అప్డేట్ పాలసీ కూడా 2+3 years అప్డేట్ పాలసీని అనౌన్స్ చేశారు. 3+4 years ఇచ్చింటే బాగుండేది. 860 ఫ్యూజన్ లో మీకు 3+4 years ఉన్నాయి. ఇందులో 2+3 years మాత్రమే. అదొక్కటి కొంచెం మైనస్ పాయింట్. అండ్ అప్డేట్ కూడా ఇది ఏప్రిల్ సెక్యూరిటీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను చెక్ చేసా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఏమీ లేవు. ఇంకా UI పరంగా మాట్లాడితే హెలో UI తో వస్తుందని చెప్పాను కదా. కెమెరాలో ఏదైతే షట్టర్ డిలే ఉంటుందో అంటే వెంటనే క్లిక్ బై క్లిక్ మీరు ఒకవేళ షట్టర్ క్యాప్చర్ చేయాలనుకుంటే టైం తీసుకుంటుంది. ఒక 2-3 సెకండ్లు అయినా షట్టర్ కి గ్యాప్ తీసుకుంటుంది. అక్కడ ఇమేజ్ ని ప్రాసెస్ చేస్తుంది. కొన్ని రకాలుగా అది మంచిదే. కాకపోతే కొద్దిగా కంటిన్యూస్ షాట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షట్టర్ డిలే మీకు ఇబ్బంది పెట్టొచ్చు. అండ్ ఇన్ని రోజులు మోటో UI క్లీన్ అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. ప్రీలోడెడ్ యాప్స్ అట్లాంటివి ఏమి ఇవ్వట్లేదని చెప్పని. బట్ వీళ్ళు ప్రీలోడెడ్ యాప్స్ ని స్టార్ట్ చేశారు. కాకపోతే మరీ పనికిరాని యాప్స్ కాదు. అంటే వివో ఐక్యూ, ఒప్పో, రియల్మీ వీళ్ళు ఇచ్చేలా కాకుండా గేమ్స్ ఇచ్చారు. అది కూడా చిన్న పిల్లలు ఆడుకునే బబుల్ షూట్, గెస్ చేయడం, హోమ్ ఫ్లిప్, ఐస్ క్రీమ్ ఇట్లాంటి చిన్న పిల్లలు
ఆడుకునే గేమ్స్ అన్ని దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. అవి పెద్ద హార్మ్ఫుల్ కాదు, అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. బట్ కొద్దిగా కాస్ట్ కటింగ్ లో అలాంటి యాప్స్ అన్నింటిని ఇన్స్టాల్ చేసి ఉంచారు. ఇంకా ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ మెనూ ఇలా స్క్రోల్ చేస్తే చాలు, కింద మోటో ఏఐ బార్ వచ్చేస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే అప్డేట్ మీ, టేక్ నోట్స్, రిమెంబర్ దిస్ అండ్ మ్యాజిక్ క్యాన్వాస్, ఈ 4 ఏఐ ఫీచర్స్ వస్తాయి. అప్డేట్ మీ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సమ్మరైజ్ చేసి కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చేస్తుంది. టేక్ నోట్స్ అంటే నోట్స్ యాప్ లోకి వెళ్ళి వాయిస్ లో ఇస్తే సమ్మరైజ్ చేసి బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చిద్ది, లేదా మీకు నచ్చినట్లు పారాగ్రాఫ్ లాగా కావాలనుకుంటే అలా ఇచ్చిద్ది. అండ్ రిమెంబర్ దిస్, ఏవైనా మీరు స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేసినా లేదా ఏదైనా లైవ్ ఫోటో మీరు క్యాప్చర్ చేసినా మీకు ఏ టైంలో కావాలో ఆ టైంలో ఒకసారి అలర్ట్ చేస్తుంది. 4 మ్యాజిక్ క్యాన్వాస్, ఏదైనా మీరు ఇమేజ్ ని స్కెచ్ చేశారు, ఈ స్టైలెస్ ని యూజ్ చేసుకుని ఏదో ఒక చెట్టు బొమ్మ గీశారు అనుకుందాం, దాన్ని ఒక మంచి ప్రొఫెషనల్ చెట్టు కిందకి ఏఐ యూజ్ చేసుకుని ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. ఏఐ ఇమేజ్ జనరేట్ అనుకోండి. ఇలాంటి కొన్ని ఏఐ ఫీచర్స్ ని యాడ్ చేయడం జరిగింది. రియల్ లైఫ్ లో మీరు యూజ్ చేసుకుంటారు లేదనేది ఇంకా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా మోటో 860 స్టైలస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి క్లియర్ గా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో 860 స్టైలస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.